అల్లూరి సీతారామరాజు జిల్లా సమాచార లేఖ రచన పి. సూర్యారావు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పర్యాటక ప్రదేశాలు అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పటిష్ట చర్యలు చేపడుతుందని పర్యాటక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్ పేర్కొన్నారు. ఆయన అరకు చలి ఉత్సవాలు ముగింపు కార్యక్రమంలో వర్చువల్గా మాట్లాడుతూ టూరిజం అభివృద్ధికి ప్రభుత్వం సహకారం అందిస్తుందని చెప్పారు. జనవరి 31 నుండి ఫిబ్రవరి 3వ తేదీ వరకు చలి అరకు ఉత్సవాలు ఘనంగా నిర్వహించారని, మిగిలిన జిల్లాలకు ఆదర్శంగా దిశానిర్దేశం చేశారని చెప్పారు. వచ్చే ఏడాది పెద్ద ఎత్తున అల్లూరి ట్రైబల్ డెస్టినేషన్ నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ నెల 8వ తేదీన 12,000 మంది విద్యార్థులతో యోగాసనాలు నిర్వహణకి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ ఆదేశించారు. యోగాసనాల వల్ల ప్రయోజనాలపై ప్రధానోపాధ్యాయులు, ఫిజికల్ డైరెక్టర్లు, ఏటీడబ్ల్యూఓలను అడిగి తెలుసుకున్నారు. యోగాసనాలు నేర్చుకున్న విద్యార్థులు ఆరోగ్యం, మానసిక స్థితిపై ఆరా తీశారు. యోగాసనాలకు ముందు, తరువాత విద్యార్థుల ఆరోగ్యంపై నివేదించాలన్నారు. ఆశ్రమ పాఠశాలల్లో వారానికి 2 సార్లు యోగాసనాలు నిర్వహించాలని సూచించారు. శాసనమండలి ఎన్నికల నిర్వహణకు పగడ్బందీ ఏర్పాట్లు చేసి ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడం జరిగిందని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి ఏఎస్ దినేష్ కుమార్ అన్నారు. పాడేరు డివిజన్లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, రంపచోడవరం, చింతూరు డివిజన్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు పారదర్శకంగా జరిగిందని తెలిపారు. ఆరోగ్యవంతమైన పిల్లల కోసం నులిపురుగుల నివారణకు ఆల్బండ్ జెల్ మాత్రలు మింగించాలని జిల్లా కలెక్టర్ వైద్య అధికారులను ఆదేశించారు. గ్రామ పంచాయతీ అభివృద్ధిలో సర్పంచులు కీలక పాత్ర పోషించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజే అభిషేక్ గౌడ్ స్పష్టం చేశారు. పంచాయతీలను ఆదర్శంగా తీర్చిదిద్దుతామన్నారు. ఆకాంక్ష జిల్లాల ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడాలని నీతి ఆయోగ్ ఉప అధ్యక్షులు సుమన్ కుమార్ బేరీ పేర్కొన్నారు. జిల్లాలో ఆయన పర్యటనలో భాగంగా అధికారులతో ఆకాంక్ష బ్లాకుల అభివృద్ధిపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుమూల గ్రామాలను మరింతగా వేగవంతంగా అభివృద్ధి చెందాలన్నారు. వైద్య ఆరోగ్య సేవలు, పోషకాహారం, వ్యవసాయం, నీటి సరఫరా, మౌలిక సదుపాయాలు, ఆర్థిక కూర్పు, నైపుణ్యాభివృద్ధి, మారుమూల గ్రామాలకు కనీస సౌకర్యాలపై సమీక్షించారు. 1/70 చట్టం రద్దు చేసే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి లేదని జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ స్పష్టం చేశారు. గిరిజన చట్టాలను, హక్కులను పరిరక్షిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారని పేర్కొన్నారు. 1/70 చట్టం రద్దు చేస్తున్నారనే అపోహలను గిరిజనులు నమ్మవద్దన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం తాడేపల్లిలో అంగన్వాడీ సెంటర్లో అన్నం తిన్న వెంటనే నులిపురుగుల మాత్రలను తల్లి వేయడంతో గొంతులో అడ్డం పడి చిన్నారి మృతి చెందడం బాధాకరమని, ఇది చాలా దురదృష్టకరమైన ఘటన అని, చనిపోయిన 4 ఏళ్ల చిన్నారి కత్తుల రస్మిత వారి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర గిరిజన సంక్షేమ మరియు జిల్లా ఇన్ఛార్జి శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య ఈ నెల 1 నుండి ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని, పరీక్షా కేంద్రాలలో ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతి లేదని, ప్రతి ఒక్కరికి తనిఖీ అనంతరం లోపలికి ప్రవేశం జరుగుతుందని, పరీక్షా కేంద్రాలలో కిలోమీటర్ పరిధిలో ఇంటర్నెట్ నో జెరాక్స్ 144 సెక్షన్ నిర్వహించడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ పేర్కొన్నారు. పాడేరు డివిజన్లో 10 పరీక్ష కేంద్రాలు, రంపచోడవరం, చింతూరు డివిజన్లో 16 పరీక్షా కేంద్రాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు.